మనకి ఒక ప్రెగ్నెన్సీ Can కంటిన్యూ you repeat, ma'am? మన ఇమ్యూనిటీ సిస్టమ్ మన బేబీని ఎగ్జాక్ట్లీ Reject ఫారెన్ బాడీ అని అనుకొని రిజెక్ట్ చేస్తా ఉంటది. ఇది IVF లో ఎక్కువ ఉంటుందా? ఐవీఎఫ్ అనే కాదండి, జనరల్ మనం ప్రెగ్నెన్సీస్ చూసుకున్నా కూడా ఒక్కొక్కసారి రికరెంట్ ప్రెగ్నెన్సీ లాసెస్ 3 అయ్యాయి, 4 అయ్యాయి, 7 అయ్యాయి అని వస్తుంటారు. అవును. సో వాళ్ళకి టెస్ట్లు చేసినప్పుడు ఒక్కొక్కసారి ఇమ్యూన్ ఇంబ్యాలెన్స్ ఉన్నా కూడా అట్లా అవుద్ది. లేదంటే ఒక్కొక్కసారి బ్లడ్ సప్లై అంటే మదర్ కి బేబీకి మధ్యలో చిన్న చిన్న బ్లడ్ వెజల్స్ ఫామ్ అవుతాయి. సో ఆ బ్లడ్ సప్లై సరిగ్గా లేకుండా బ్లడ్ క్లాట్స్ ఫామ్ అయినా కూడా ప్రెగ్నెన్సీ కంటిన్యూ అవ్వకుండా మిస్క్యారేజ్ అయిపోవడము. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, జెనెటికలీ ఏదైనా అబ్నార్మల్ బేబీస్ అంటే వాళ్ళిద్దరు మదర్ ఫాదర్ ఇద్దరు హెల్దీగా ఉంటారు, బట్ వాళ్ళిద్దరి నుంచి 23 క్రోమోజోమ్స్ రావాలి. అలా 23+23 కలిసి 46 క్రోమోజోమ్స్ అనేవి ఫామ్ అవ్వాలి. బట్ సమ్ రీజన్స్ ఇప్పుడు ఈ 23 బాగుంది, బట్ కలిసినప్పుడు 46 క్రోమోజోమ్స్ అనేది అబ్నార్మల్ గా కలిసాయి అనుకోండి, దాని వల్ల మళ్ళీ మిస్క్యారేజ్ అయ్యే రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఓకే. సో ఇలా ఎందుకు రిస్క్ అంటే ఎక్కడ ఈ క్రోమోజోములు కలిసేది కూడా ఏ క్రోమోజోమ్ తో కలవాలి, ఆ క్రోమోజోమ్ తోనే కలవాలి. వెళ్ళి ఎగ్జాక్ట్లీ క్రోమోజోమ్ 1 ఈ హాఫ్ మళ్ళీ కలవాలి. ఓకే. అది కాకుండా ఏదైనా 1+ లో ఇంకొకటి కలిసిందా అబ్నార్మల్ బేబీస్ ఉంటారు. సో ఇలాంటివి ఏంటంటే ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా నేచర్ విల్ ట్రై టు రిజెక్ట్ ఇట్ బేసిక్లీ.